ఆర్ఎంపీ అంటే డాక్టర్ కాదు, కానీ హాస్పిటల్ నడుపుతారు. దాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పెట్టుకోవాలి అని అంతకుముందు కోర్టులు ఇచ్చినటువంటి సూచనతో అదే నడుపుతుంటారు. కాకపోతే ఇంజక్షన్లు చేయకూడదన్న చేసేయడం ఇవన్నీ సహజంగా జరుగుతుంటుంది. అట్లాంటి ఒక ఆర్ఎంపీ తను బయటకు వెళ్ళి తన భార్య చేత ఇంజక్షన్ చేయించడం, ఆ సందర్భంగా తలెత్తినటువంటి ఒక సమస్యని అడ్డుపెట్టుకుని అతని ఆస్తిని కొట్టేశాడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్. ఈ ఉదంతో నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది చేసిన ఎదవ పనులే జగన్కి ఇవాళ ఆ పరిస్థితి తెచ్చిపెట్టినాయి అనడానికి సజీవ సాక్ష్యమైందని చెప్పాలా. కత్తులతో బెదిరించి ఆర్ఎంపీ ఆస్తి రాయించుకున్న కేసులో తెనాలి పట్టణ 33వ వార్డు కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ మొహల్ రహమత్ బేగ్ అలియాస్ మొఘల్ అహ్మద్, అతని సోదరుడు ఫయాజ్ బేగ్, బంధువు జాన్ సైదాల్ని 3వ పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. బాధితులు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పట్టణ పరిధి బాలాజీరావుపేటలో జోజికుమార్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్నారు. ఏడాది ఏప్రిల్ 29న ఆయన క్లినిక్కి గ్యాస్ సమస్యతో బాధపడుతున్న స్థానిక 35వ వార్డుకి చెందిన మహిళను కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ఆ టైంలో జోజికుమార్ లేకపోవడంతో ఆయన భార్య జయశ్రీ భర్తకు ఫోన్లో విషయాన్ని తెలిపితే ఓ ఇంజక్షన్ చేయమన్నాడు. ఆ ఇంజక్షన్ జయశ్రీ మహిళకి చేసిన కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జయశ్రీని తిట్టగా ఆమె కంగారు పడి భర్తకు ఫోన్ చేశారు. ఏదైనా వైద్యశాలకు తీసుకెళ్దామంటే మేము ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆటోలో వెళ్ళిపోయారు. తర్వాత జోజికుమార్ జయశ్రీ ప్రభుత్వ వైద్యశాలకు వెళ్తే వాళ్ళు అక్కడికి రాలేదు. మే 1న కొంతమంది క్లినిక్ దగ్గరకు వచ్చి దంపతులు కొట్టి గందరగోళం చేశారు. ఈ దశలో రంగప్రవేశం చేసిన వార్డు కౌన్సిలర్ మొహల్ రహమత్ బేగ్, మీరు చేసిన చికిత్స వల్ల ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది, వాళ్ళు మీ క్లినిక్ పగలగొడతామంటున్నారు, నేను మాట్లాడి పంచాయతీ చేస్తానని చెప్పి బెదిరించడం ప్రారంభించారు. జయశ్రీ బంగారు నగలు తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు నగదు ఇచ్చారు. కొన్ని ఖాళీ కాగితాలు, ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఫైనల్ సెటిల్మెంట్ అంటూ మే 2న మొఘల్ రహమత్ బేగ్, ఫయాజ్ బేగ్, జాన్ సైదా కత్తులతో బెదిరించి బాలాజీరావుపేటలో జోజికుమార్ ఉన్న 36 గజాల స్థలం, అందులోని చిన్న నిర్మాణాన్ని మొఘల్ రహమత్ బేగ్ పేరు మీద రాయించుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే చనిపోయారని బెదిరించి ఇదంతా చేశారో ఆ మహిళ జీవించే ఉందని దంపతులకు తెలియడంతో ఇదంతా కావాలని జరిగిన కుట్రగా నిర్ధారించుకుని ఆదివారం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి కేసులో తొలి 3 అరెస్ట్ చేశారు. క్లినిక్ దగ్గర గొడవకి చేసినటువంటి వాళ్ళు ఇతరుల మీద చర్యలు తీసుకోవాల్సి ఉందని పోలీసులు వివరించారు. కౌన్సిలర్ మొఘల్ రహమత్ బేగ్ మీద గతంలో కూడా పలు వివాదాలు ఉన్నాయి. ఇట్లాంటి దౌర్జన్యకారులే ప్రధాన ప్రమాదకారులు అయ్యారన్నమాట.